విత్ ఆర్జే అనుష. రేడియో సిటీ నువ్వు నేను ఓ సినిమాలో ఇవాల్టి సినిమా ఖూబ్సూరత్. ఈ సినిమాని డైరెక్ట్ చేసింది శశాంక్ ఘోష్. ఈ సినిమాలో సోనం కపూర్, ఫావద్ ఖాన్ లీడ్ రోల్స్ ప్లే చేయడం జరిగింది. 19 సెప్టెంబర్ 2014 లో రిలీజ్ అయిన ఈ సినిమా ప్రేక్షకుల మనసుకు ఎంతో చేరువైంది అనడంలో సందేహమే లేదు. ఈ సినిమాలో చూసుకుంటే మొత్తానికి 7 పాటలున్నాయి. అందులో స్పెషలీ నా ఫేవరెట్ మాకా ఫోన్ అనే ఒక సాంగ్, ఆల్సో అభితో పార్టీ షురూ హుయి ఏ సాంగ్. అసలు అన్ని సాంగ్స్ చాలా బాగుంటాయి తెలుసా ఇందులో. మరి అస్సలు లేట్ చేయకుండా సినిమా విషయానికి వస్తే, మృణాలిని మన మిల్లీ తనొక ఫిజియోథెరపిస్ట్ అన్నమాట. తనొక కోల్కతా బేస్డ్ క్రికెట్ టీమ్ కి వర్క్ చేస్తూ ఉంటది. లౌడ్ పంజాబీ మదర్ మంజు తనకొక మంచి చార్మింగ్ మ్యాన్ ని చూసి పెళ్లి చేయాలి అనుకుంటది. తన సర్వీసెస్ అన్ని చూసి రాజస్థాన్ లో ఉండే ఒక రాయల్ ఫ్యామిలీ తన్ని పిలిపించుకుంటారు. వెరెన్ అక్కడ కింగ్ అయినటువంటి శేఖర్ సింగ్ రాథోర్ కి సర్వీస్ చేయడానికి ఆయన ప్యారలైజ్ అయి ఉంటారు. అండ్ తనకి చెప్పారు ఆల్రెడీ 40 డాక్టర్లు ఈ డిమాండింగ్ జాబ్ ని వదిలేశారు అని. మిల్లీ రాయల్ ప్యాలెస్ కి ట్రావెల్ చేస్తుంది అండ్ షీ మీట్స్ ద డిసిప్లిన్ ఓరియంటెడ్ క్వీన్ నిర్మలా దేవి. మిల్లీ ఒక మంచి ఎంతూజియాస్టిక్ క్లమ్జీనెస్ ఉండే పిల్ల. అండ్ మిల్లీ కనిపిస్తుంది తన క్యాజువల్ వే ఆఫ్ లివింగ్ వాళ్ళ స్ట్రిక్ట్ డిసిప్లిన్ ఆఫ్ రాయల్ హౌస్ హోల్డ్ తో క్లాష్ అవుతుంది అని. అక్కడ ప్రిన్స్ ని కలుస్తుంది విక్రమ్ సింగ్ రాథోర్, whose distant personality makes him similar to his parents. అక్కడ యంగెస్ట్ చైల్డ్ ప్రిన్సెస్ ఆఫ్ ద ఫ్యామిలీ అయినటువంటి దివ్య రాథోర్ తో మిల్లీ మంచి ఫ్రెండ్ గా మారుతుంది. అండ్ షీ ఎంకరేజెస్ హర్ ప్యాషన్ ఫర్ సినిమా అగైన్స్ ద ఫ్యామిలీస్ విషెస్ అండ్ షీ స్టడీస్ బిజినెస్ మేనేజ్మెంట్. అయితే ఇక్కడ కింగ్ అయినటువంటి శేఖర్ మిల్లీ ప్రిస్క్రైబ్ చేసిన ఎక్సర్సైజెస్ అన్ని అవాయిడ్ చేస్తారు. ఈ కొరకై షీ టర్న్స్ టు విక్రమ్ ఫర్ హెల్ప్ and he gives Millie the same answer that Nirmala gave her. If she can't stand the heat, she might as well get out of the kitchen. Millie chala frustrate ayipotadi and tells them that they should be helping Shekhar, accusing them of being stubborn, rigged and self-centered. మిల్లీ వదిలేసి వెళ్ళిపోదాం అనుకుంటది. కానీ షీ లెర్న్స్ ఫ్రమ్ రామ్ సేవక్ దట్ శేఖర్స్ ట్రస్టెడ్ సర్వెంట్ దట్ శేఖర్స్ ఇంజరీ కేమ్ ఫ్రమ్ అ కార్ యాక్సిడెంట్ దట్ కిల్డ్ హిస్ ఎల్డెస్ట్ సన్. క్వీన్ కూడా అంత డిసిప్లిన్డ్ గా చాలా స్ట్రిక్ట్ గా మారిపోవడానికి తన మీద ఎన్నో రెస్పాన్సిబిలిటీస్ పడిపోయాయి. ఒక్కసారిగా ఉండే హ్యాపీ అట్మాస్ఫియర్ అంతా కూడా ఆ రాయల్ హౌస్ హోల్డ్ లో చాలా కామ్ అయిపోయి ప్రెజెంట్ ఉన్న స్టేట్ కి మారిపోయింది. మిల్లీ షేమ్స్ శేఖర్ ఇంటూ గెటింగ్ ఓవర్ హిస్ గిల్ట్ అండ్ ట్రైస్ టు బీ ఫ్రెండ్ విత్ హిమ్. చిన్న చిన్న కాన్వర్సేషన్స్ ద్వారా, వీడియో గేమ్స్ ద్వారా అండ్ ఎంకరేజెస్ హిమ్ టు టాక్ అబౌట్ ద కార్ యాక్సిడెంట్. అలా చూసుకుంటే మిల్లీ ఒక 2-3 నెలలకి శేఖర్ లో ఇంప్రూవ్మెంట్ చూస్తుంది. ఆ తర్వాత మ్యాటర్ ఏమై ఉంటది? ఫ్యామిలీ అందరూ మిల్లీని అప్రిషియేట్ చేస్తారా? లేదు అంటే మిల్లీ కూడా పెట్టి అంతా సర్దుకొని మళ్ళీ ఆ రాయల్ ప్యాలెస్ వదిలి వెళ్ళిపోద్దా? బై ద వే, ఆ ప్రిన్స్ కి మిల్లీకి మధ్య స్టోరీ ఏం నడుచుంటది? ఇవన్నీ తెలుసుకోవాలి అంటే సినిమాని రిపీట్ వేసుకుని చూడాల్సిందే. అదబ్బా నువ్వు నేను ఓ సినిమాలో ఇవాల్టి సినిమా ఖూబ్సూరత్.